సన్నిధిని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా వేదికను అలంకరించినటువంటి దేవచండు పాస్టర్ అభినవ్ గారిని, అలాగనే వారి కుటుంబాన్ని, వారి పరిచయని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ సంతోష్ గారు, పాస్టమ్మ గారు ఝాన్సీ నాకెంతో ప్రియమైనటువంటి వారు. నేను కొంతకాలం నుండి ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్లో విమెన్ సెక్రటరీగా పనిచేస్తూ ఉంటున్నాం. సో నాకు ఎంతో సహాయకరంగా తోడు నిలబడి నేను చేస్తున్నటువంటి పనుల్లో సహాయపడుచున్నటువంటి పాస్టమ్మ గారు ఝాన్సీని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఝాన్సమ్మ గారు ఎక్కడికి వెళ్ళినా వారికి ఉన్నటువంటి చక్కటి బిడ్డలు తీసుకొని పాస్టర్ సంతోష్ గారు కూడా వస్తారు. సో వారిలో ఉన్నటువంటి ఉత్సాహము, వారిలో ఉన్నటువంటి పట్టుదల, వారిలో ఉన్నటువంటి ఆసక్తిని చూసినప్పుడు నాకు ఎంతో సంతోషమైంది. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లులందరికీ చిన్నపిల్లలకు సాకే. వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బిడ్డ ఏడుస్తారండి, లేకపోతే వారిని తీసుకపోతే కష్టమండి అని చెప్పి ఇంట్లో ఉండరు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ 20 చిన్నారి బిడ్డలను తీసుకొని వారు చక్కగా నలుగురు కలిసి పరిచయ నిమిత్తము మీటింగ్స్కి వస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆసక్తిని నేను గుర్తెరిగాను. సో ఇటువంటి యంగ్ డైనామిక్ పాస్టర్స్, పాస్టర్ అభినవ్ అలాగనే పాస్టర్ సంతోష్, ఇటువంటి వారిని చూసినప్పుడు హృదయంలో ఎంతో సంతోషం. ఎందుకంటే ఈనాటి కాలంలో అనేక మంది యవనస్తులు లోకానుసారులుగా జీవించి అపవాది శోధనలకు లొంగిపోవచ్చినటువంటి వారిగా ఉన్నప్పుడు అపవాది చేతిలో నుండి ఆ రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలోనికి కొంతమందిని నడిపించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఈ దేవజనులను బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. రాబోయే దినంలో ఈ పరిచయను దేవుడు ముందుకు నడిపిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి ప్రీతి తెచ్చుచున్నటువంటి వారిగా, అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదిస్తున్నటువంటి కుటుంబాలుగా మీరు ఉండడానికి దేవుడు కృప చూపాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ నుండి, మా చిన్ని కుటుంబం నుండి, అలాగనే ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్, విమెన్స్ ఫెలోషిప్ నుండి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. 1-2 మాటలు నేను తెలియపరిచి కూర్చోడానికి ఆశిస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం చక్కటి స్కిట్ని చూసాం. మరీ చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా నిజంగా పెద్దలు పాస్టమ్మ గారు వారిని చక్కగా తయారు చేసి ఈ వేదికలో నిలబెట్టారు. ఒక స్టోరీని, లేకపోతే ఆ క్రీస్తు జన్మాన్ని మనకు తెలియపరిచారు. వారు మాట్లాడలేదు కానీ వారు చూపించిన యాక్షన్ ద్వారా మనకు అర్థమైంది. సో దానిలో మనం చూసాం, ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు ఆ శిశువుని చూడడానికి వచ్చినటువంటి సమయంలో వారి బోళము, బంగారము, సాంబ్రాణిని అర్పించినట్లు చూస్తుంటాను. అంటే ఆ కాలం నుండి గిఫ్ట్ ఇవ్వడం ప్రాక్టీస్ అయింది. సో క్రిస్మస్ సీజన్ వస్తే మనం అంతా గిఫ్ట్స్ ఇస్తూ ఒకరిని సంతోషపరుస్తున్నటువంటి వారిగా ఉంటున్నాం. సో అక్కడ చూస్తున్నప్పుడు జ్ఞానులు చాలా గొప్ప బహుమానాలు తీసుకొచ్చారు. కానీ మరియా, జోసెఫ్ ఏమి ఇచ్చారంటే వారి జీవితాన్ని దూత తెలిపినటువంటి మాట ప్రకారం వారిని సమర్పించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంతే మాత్రం కాదు, గొర్రెలు వారి చేతిలో ఏమీ లేదు. ఎందుకంటే బయట చల్లి కాస్తూ వారి గొర్రెలు కాపుతూ ఉన్నటువంటి వారిగా ఉన్నప్పుడు వారు ఆ శిశువుని చూడడానికి, ఆ క్రీస్తుని చూడడానికి వెళ్ళినటువంటి సమయంలో వారికి ఏమీ లేకుండా ఇవ్వడానికి, కానీ దూత తెలిపినటువంటి మాట ప్రకారం వారి విశ్వాసాన్ని అర్పించి అక్కడికి ఆ శిశువుని చూడడానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంతే మాత్రం కాదు, 2000 years ago తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని గొప్ప బహుమానంగా ఈ లోకంలో మనకు అప్పగించారు. మన రక్షణ నిమిత్తమై మనం పాడైపోకుండా, నిత్య నరకానికి వారసులు కాకుండా
ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు అప్పగించారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్, దట్ ఈస్ ద ప్రెషియస్ గిఫ్ట్ విచ్ గాడ్ హస్ గివెన్ us. అంటే ఇలా అన్నీ దేవుడు మనకిచ్చినప్పుడు, మనల్ని రక్షించినటువంటి దేవుడు మనలో నుండి కోరేదేమిటి? మనం ఇంత త్యాగపూరితంగా దేవుడు మనకు తన కుమారుని అనుగ్రహించినటువంటి సమయంలో ఆ ప్రభువుకు తిరిగి చెల్లించడానికి మన దగ్గర ఏముంది? మనం ఏం ఇవ్వగలుగుతాం? ఓన్లీ క్రిస్మస్ సీజన్లో ఇచ్చే గిఫ్ట్స్ కాదండి, జీవితాంతం మనం ఇవ్వదగినటువంటి గిఫ్ట్స్ మనలో ఉన్నది మనం ఇవ్వడానికి దేవుడు మనలో నుండి కోరుచున్నారు. మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు మనం ఇవ్వగలిగినటువంటి దానిలో మొదటి గిఫ్ట్ ఏమిటి అంటే ప్రేమ. మన ఇరుగు పొరుగు వారికి మన ప్రేమను పంచుతూ, మనతో పాటు ఉన్నటువంటి వారికి మన ప్రేమను పంచుతూ మన ప్రేమ మనం వారికి ఇవ్వగలుగుతారు. రెండోదిగా మనం క్షమాపణ కలిగినటువంటి, అంటే క్షమించేవారిగా ఎదుటి వారిని క్షమించడానికి అటువంటి గిఫ్ట్స్ మనం ఇవ్వద్దు. మనం కుళ్ళు, కుయుక్తి, పగ ఇవన్నీ పెట్టుకొని ఉన్నటువంటి వారిగా కాకుండా మనకు దేవుడు చూపించినటువంటి ఆ మాదిరి, ఆ క్షమాపణ మనం ఎదుటి వారికి గిఫ్ట్గా ఇస్తాం. అంతే మాత్రం కాదు, ఒక మంచి మాదిరి మనం కలిగినటువంటి వారిగా దేవుని సన్నిధిలో ఉండాం. అంతే మాత్రం కాదు, ఇంక చూస్తూ ఉండగా ఈ నశించిపోవచ్చున్నటువంటి లోకంలో ఈ సద్వర్తమానం, సువార్త, గాస్పెల్ మనం ఎదుటి వారికి గిఫ్ట్గా ఇవ్వడానికి మన వల్ల సాధ్యం కావాలి. ఎందుకంటే ఈ సద్వర్తమానం విన్నటువంటి గొల్లలు, అలాగనే జ్ఞానులు ఆ క్రీస్తుకు అర్పించడానికి, ఆ శిశువుకు అర్పించడానికి వారి జీవితాన్ని వారు ఒక అంటే అవకాశంగా తీసుకున్నట్లు మన జీవితంలో ఇంత గొప్ప త్యాగాన్ని చేసి మన జీవితాన్ని రక్షించినటువంటి ఆ క్రీస్తు సద్వర్తమానం ప్రభు మిమ్మల్ని కూడా రక్షిస్తాడండి. అదే కదా ఈ క్రిస్మస్లో మనం చేసేది. అందుకే పాస్టర్ సంతోష్ గారు లోపల స్థలం ఉన్నప్పటికీ కూడా ఈ వీధిలో ఎందుకు పెట్టిందంటే ఇరుగు పొరుగు వారందరూ తెలుసుకోవాలి ఆ క్రీస్తు మన కోసం ఉన్నాడనేటువంటి, ఆయన రక్షకుడిగా జన్మించాడండి అనేటువంటి సద్వర్తమానం తెలియపరచడానికి. కాబట్టి మనం కూడా ఆ సువార్తను ప్రకటిస్తాం. అంతే మాత్రం కాదు, ఆ దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు అర్పిస్తాం. లెట్ us give glory to God. ఆయన చేసిన ప్రతి వాటికి కృతజ్ఞతలు అర్పిస్తూ మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తూ నేను మీకు శుభము పలుకుతూ ఉంటున్నాం. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి విషయాన్ని సంతోషంగా దేవునికి అప్పగిస్తూ ఆయన నామ మహిమార్థమై జీవిస్తాం. ఓన్లీ సీజనల్ సంతోషాన్ని కాదు, జీవితాంతం ప్రభు మనకిస్తున్న ఆయుస్సు, ఆరోగ్యము, మనకిచ్చిన సమస్తమును ప్రభుకు అప్పగిస్తూ ఇతరులను దేవునిలోనికి నడిపించడానికి మన జీవితాన్ని సమర్పిస్తాం. విష్ యూ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఆల్సో ఎ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించిన గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉండినా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.